మనం ఎండలో ఉన్నప్పుడు మన చర్మం ఎర్రగా మారుతుంది. ఎందుకో తెలుసా? మనం ఎప్పుడైతే సన్కి ఎక్స్పోజ్ అవుతామో మన స్కిన్ సెల్స్ అనేవి మన స్కిన్కి క్యాన్సర్ రాకుండా ఉండటానికి వాటికి అవి చనిపోతాయి. ఇది ఎలా అంటే సెల్లో లైసోజైమ్ అనే ఆర్గనల్ ఉంటుంది. దాన్ని సూసైడల్ బ్యాగ్ అని కూడా అనవచ్చు. అది సెల్స్ ఏదైనా డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ ఇంకో సెల్కి చేరక మునిపే డ్యామేజ్డ్ సెల్ని బర్స్ట్ చేస్తుంది. సో దానివల్ల మన చర్మం ఎర్రగా మారుతుంది. ఫ్యాటల్ ఫెమిలియల్ ఇన్సామ్నియా ఈ రోగం చాలా అరుదైనది మరియు నయం చేయలేనిది. ఈ వ్యాధి మెదడుకు నిద్రపోయే సామర్థ్యం క్రమంగా నాశనం చేసే వ్యాధి. చివరికి మీరు నిద్రపోవడం పూర్తిగా మానేస్తారు, మీ మెంటల్ ఎబిలిటీ కోల్పోతారు, అలానే వణుకు మరియు ఇతర లక్షణాలను అనుభవిస్తారు. అలానే చివరికి ఈ వ్యాధి అనేది మరణానికి దారితీస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపు 1.5 మిలియన్ల మంది అంటే 15 లక్షల మంది చికిత్స చేయగల వ్యాధి అయిన టీబీ వ్యాధితో మరణిస్తున్నారు. అతి చిన్న వయసులోనే బిడ్డకు జన్మనిచ్చిన అమ్మాయి పేరు లీనా మెడినా. తిను 1939లో 5 సంవత్సరాల వయసులోనే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ప్రతి పుట్టబోయే బిడ్డ గర్భంలో మీసం పెరుగుతుంది. ఆ మీసం మొత్తం శరీరాన్ని కప్పేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మంచినీటి చెరువులు మరియు సరస్సులలో మెదడును తినే అమీబాలు ఉన్నాయి. నేగ్లేరియా ఫోలెరీలో మొట్టమొదట 1965లో ఆస్ట్రేలియాలో కనుగొనబడింది. కానీ అవి యుఎస్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఇతర వెచ్చని ప్రదేశాలలో కూడా కనుగొనబడ్డాయి. మైక్రోస్కోపిక్ అమీబా సాధారణంగా ముక్కులోకి ప్రవేశించి ఆపై ఆల్ఫాక్టరీ నర్వ్ ద్వారా ప్రయాణించడం ద్వారా బ్రెయిన్లోకి వెళ్తుంది. అవి కలిగించే వ్యాధి పేరు ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్. ఇది అంటువ్యాధి కాదు గాని ప్రాణాంతకం.